లాస్ట్ వీడియోలో అసలు ట్రేడ్ ఏంటి, ఇన్వెస్ట్ ఏంటి అని తెలుసుకోవాలని అనుకున్నాం. ఈ వీడియోలో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ డిఫరెన్స్ని మీకు చెప్పాలనుకుంటున్నా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు స్టాక్ మార్కెట్లో మనీ సంపాదిద్దాం అనే ఆలోచన ఉంటే, గైడెన్స్ అండ్ నాలెడ్జ్ కావాలంటే జస్ట్ మా ఛానల్ని విజిట్ చేయండి చాలు. టాపిక్లోకి వెళ్తే నేను మీకు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ గురించి మాత్రమే చెప్తాను. ట్రేడింగ్లో నువ్వు రోజు లేదా వారానికి లేదా నెలకి ఒక్కసారి మనీని సంపాదించవచ్చు, కోల్పోవచ్చు. బట్ ఇన్వెస్టింగ్లో అయితే మనీ రావడానికైనా పోవడానికైనా 1 మంత్ కన్నా ఎక్కువ సమయమే వేచి ఉండాలి. ట్రేడింగ్ చేసే వాళ్ళని ట్రేడర్స్ అంటారు, ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. ట్రేడింగ్కి ఎగ్జాంపుల్ కూరగాయలు, పండ్ల వ్యాపారులు. అవి పాడై అంటే ఎక్స్పైర్ అయ్యే లోపే అమ్మి డబ్బును సంపాదించాలి. రిస్క్ ఎక్కువ, ప్రాఫిట్ ఎక్కువ, టైం చాలా తక్కువ. బట్ ఇన్వెస్టింగ్ సైడ్కి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ అలా కాదు, ఎక్స్పైరీ ఉండదు. ఎగ్జాంపుల్ భూమి, బంగారం. ఈరోజు నువ్వు భూమి, బంగారం కొన్ని సంవత్సరాలు వేచి చూస్తే వచ్చేది లాభం. రిస్క్ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ, టైం చాలా ఎక్కువ. ఇప్పుడు నువ్వు డిసైడ్ అవ్వు, ట్రేడర్ అవుతావా, ఇన్వెస్టర్ అవుతావా అని. నీకు వేరే పనేం లేదు, స్టాక్ మార్కెటే చేద్దాం, మన దగ్గర డబ్బు ఉంది, పోయినా పర్వాలేదు, మళ్ళీ సంపాదించగలను, వేరే సోర్సులు కూడా ఉన్నాయి అంటే ట్రేడ్ చేయి. కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి, తప్పకుండా పాటించి మాత్రమే ట్రేడ్ చేయాలి. ఆ రూల్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తా, అప్పుడు స్టార్ట్ చేయి ట్రేడింగ్ని. అబ్బా ఈ ట్రేడింగ్లు ఇవన్నీ మనం అలా అయ్యే పనులు కాదు కానీ అనుకుంటే కూల్గా ఇన్వెస్ట్ చేయి. కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు వాటిని హోల్డ్ చేయి. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకా అనాలిసిస్ కూడా ఉంది. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. బట్ నువ్వు ముందు డిసైడ్ అవ్వు, ట్రేడర్ అవుతావా, ఇన్వెస్టింగ్ అవుతావా అని చెప్పి. సో ట్రేడర్కి ఈ వీడియోస్ రిలీజ్ చేస్తా, ఇన్వెస్టర్కి వీడియోస్ రిలీజ్ చేస్తా. నువ్వు ట్రేడర్ అయితే ట్రేడర్ వీడియోస్ చూసి ఫాలో అవ్వు, ఇన్వెస్టర్ అయితే ఇన్వెస్టింగ్ వీడియోస్ చూసి ఫాలో అవ్వు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.